ప్రీవియస్ క్లాస్లో మనం భక్తి మూమెంట్స్ ఇంకా ఆది శంకరాచార్య రామానుజ గురించి నేర్చుకున్నాం. మాధవాచార్య గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మాధవాచార్య కర్ణాటకకు సంబంధించిననే డ్యువలిజం ద్వైత్యకి చీఫ్ ప్రొపొనెంట్ని. ఇతని ఫిలాసఫీకి తత్వవాద అని కూడా చెప్పాడు. తత్వవాద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మన్ అండ్ ద బ్రాహ్మణ్. ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆత్మన్ అంటే ఇండివిజువల్ సోల్, బ్రహ్మన్ అంటే అల్టిమేట్ రియాలిటీ ఆర్ గాడ్ విష్ణు. ఈ వాజ్ ద క్రిటిక్ ఆఫ్ ఆది శంకరస్ అద్వైత వేదాంత, రామానుజాచార్యస్ విశిష్ట అద్వైత వేదాంత. ఎందుకంటే తర్వాత వచ్చాడు కాబట్టి. సో ఫస్ట్ ఆది శంకరాచార్య, తర్వాత రామానుజ, తర్వాత మాధవాచార్య కాబట్టి అట్లా. నింబార్క వచ్చేది అంటే ఈయన మహారాష్ట్రకు సంబంధించిన, తర్వాత మథురకు పోయాడు. ఈయన అద్వైత్ ఫిలాసఫీ అని చెప్పి రెండు కలిపి చేశాడు. డ్యువాలిటీ అండ్ నాన్ డ్యువాలిటీ రెండు ఒకటిసారి ఉంటాయి అని చెప్పి చెప్పాడు. ఈయన నింబార్క సాంప్రదాయాన్ని ఫౌండ్ చేశాడు. అవి మంచి ఒక బేసిక్ ప్రాక్టీస్ ఏంటంటే రాధా మాధవ్ విత్ శ్రీ మాధవ బీయింగ్ పర్సనిఫైడ్ యాజ్ ద ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ శ్రీకృష్ణ. వీళ్ళు నింబార్క అనే వాళ్ళు ఏం చేస్తారంటే రాధా మాధవ్, నింబార్క డ్యువాలిటీ నాన్ డ్యువాలిటీ రెండు ఉంటవి, ద్వైత అద్వైత. శ్రీ రాధామాధవ్ని వీళ్ళు ఎక్కువ వర్షిప్ చేస్తారు. రాధామాధవ్ అంటే ఎవరు? ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ శ్రీకృష్ణ. ఇది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అలా ఉంటే నామ్దేవ్ అని. నెక్స్ట్ ఈ నామ్దేవ్ మహారాష్ట్రకు సంబంధించిననే. ఈయన వర్కారీ సెక్ట్ అని ఒక హిందూయిజం, వర్కారీ సెక్ట్ నామ్దేవ్ వర్కారీ సెక్ట్. వీళ్ళు పూజించేది వితోబా అనే గాడ్ని. వితోబా అనే గాడ్ని వర్షిప్ చేసేవాళ్ళు. ఈ రైటింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద గురు గ్రంథ్ సాహిబ్, ద హోలీ టెక్స్ట్ ఆఫ్ సిక్కిజం. ఈ నామ్దేవ్ అనే ఈ రైటింగ్స్ గురు గ్రంథ్ సాహిబ్లో కూడా ఉన్నాయి. గురు గ్రంథ్ సాహిబ్ అంటే మన సిక్స్ యొక్క హోలీ టెక్స్ట్. గురు గ్రంథ్ సాహిబ్ అందులో ఉండేది. జ్ఞానేశ్వర్ కూడా మహారాష్ట్రకు సంబంధించిననే. వితోబా గాడ్ని వర్షిప్ చేసేవాళ్ళు. వితోబా అంటే ఎవరంటే ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు అండ్ ఇస్ రిలేటెడ్ టు ద వర్కారీ సెక్ట్. విష్ణుకు సంబంధించిన వితోబా అంటే వర్కారీ సెక్ట్. ఈ ఆథర్డ్ జ్ఞానేశ్వరి ఏ కామెంటరీ ఆన్ భగవద్గీత. భగవద్గీత మీద కామెంటరీ కూడా చేశాడు. అండ్ అమృతానుభవ్ అని కూడా రాశాడు. ఇవి మరాఠీలో ఉన్న ఎర్లియస్ట్ స్కల్ప్చర్స్ ఏంటంటే ఒకటి జ్ఞానేశ్వరి కామెంటరీ ఆన్ భగవద్గీత, ఇంకోటి అమృతానుభవ్. మరాఠీ లిటరేచర్లో ఎర్లియస్ట్ సర్వైయింగ్ వర్క్స్ ఇవి. కాంటెంపరీ ఆఫ్ అనదర్ గ్రేట్ మరాఠీ ఫిలాసఫర్ నామ్దేవ్. వీళ్ళిద్దరు ఒకటేసారి, నామ్దేవ్ జ్ఞానేశ్వర్ వీళ్ళిద్దరు ఒకటేసారి ఉంటారు. వితోబాకు సంబంధించిన వాళ్ళు వర్కారీ సెక్ట్. నామ్దేవ్ ఏమో గురు గ్రంథ్ సాహిబ్లో రైటింగ్స్ ఉంటాయి. జ్ఞానేశ్వరి అని ఒక బుక్ రాశారు, విచ్ ఈస్ కామెంటరీ ఆన్ భగవద్గీత. అండ్ అమృత అనుభవ్ ఇది మారుతి లిటరేచర్కి సంబంధించింది. రామానంద ఈజ్ ఇంపార్టెంట్. ఈయన ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ వాడు. రామానంద యూపీకి చెందిననే వైష్ణవ సెయింట్. రామానంది సాంప్రదాయ ఉంటుంది. లార్జెస్ట్ ఏస్థెటిక్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. రామానంది అనేది ఇది లార్జెస్ట్ ఏస్థెటిక్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. డెవోటీ ఆఫ్ రామానంద, లార్డ్ రామ ఒక డెవోటీ. ఈయన ఏం చేశాడంటే ఒక అద్వైతకు అండ్ అద్వైత వేదాంత అండ్ వైష్ణవ భక్తిని రెండు కలిపి చేశాడు అన్నట్టు. అద్వైత అంటే నాన్ డ్యువాలిటీ, అద్వైత వేదాంతని ఇంకా వైష్ణవ భక్తిని కలపడానికి చూశాడు. భక్తిని. Kabir and Ravidas were among his
డిసిపుల్స్. ఈయన శిష్యులు ఎవరు అంటే కబీర్, రవిదాస్. కబీర్ ఇంకా రవిదాస్ మనం నేర్చుకున్నాం కదా. నిర్గుణాలు ఎవరెవరు ఉంటారంటే కబీరు, గురునానక్, దాదు దయల్. కబీర్ గురువులు. ఈ వాజ్ ఫస్ట్ యూస్ హిందీ ఫర్ ద ప్రొపగేషన్ ఆఫ్ టీవీస్. రామానంద ఎందుకు ఫేమస్ అంటే హిందీ ఫస్ట్ టైం వాడాడు. యూపీకి నుంచి సంబంధించింది. రామానంది సాంప్రదాయం ఉంది. రాముడు భక్తుడు. లార్జెస్ట్ ఏషియాటిక్ సొసైటీ ఒక రామానంది సాంప్రదాయాన్ని రామానంది దాన్ని కనిపెట్టాడు. ఇది ఇక గురువులు ఎవరు అంటే కబీర్, రవిదాస్, కబీర్ 2 గురువులు ఉంటారు. కబీర్ గురించి నేర్చుకుందాం. కబీర్ ఈయన వైష్ణవిజం. కబీర్ అంటే వీవర్ వేసేది. యూపీకి సంబంధించిననే వైష్ణవిజం. స్ట్రాంగ్ బెంట్ ఫర్ మోనిస్ట్ అద్వైత ఫిలాసఫీ విచ్ సిగ్నిఫైస్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీథింగ్. ఈయన మోనిస్ట్ అద్వైత అంటే గాడ్ అందరిలో ఉన్నాడు అని దాన్ని మంచిగా ఎక్కువ నమ్మాడు. అన్ని చోట్ల ఉన్నాడు. రామానంద ఒక డిసిపుల్, గురువు, శిష్యుడు. నిర్గుణ స్కూల్కి సంబంధించిన ఆర్థోడాక్స్ ఐడియాస్ని, డిస్క్రిమినేటరీ క్యాస్ట్ సిస్టమ్ని తప్పుబట్టాడు. కబీర్ పంతీస్ అని ఫాలోవర్స్ని అనేవాళ్ళు అంటారు. ఈయన బుక్ ఏదంటే ఐడియాస్ అన్నీ బీజక్ ఐడియాస్. కబీర్ యొక్క ఐడియాస్ బీజక్. వర్సెస్ ఈయన వర్సెస్ సిక్కిజంలో కూడా ఉన్నాయి. కబీర్ యొక్క వర్సెస్ సిక్కిజంలో కూడా ఉన్నాయి. ఆది గ్రంథ్ అనేది సిక్కిజంకు ఒక మంచి టెక్స్ట్. అందులో ఉన్నాయి వర్సెస్, కబీర్ వర్సెస్. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లో నర్సింగ్ మెహతా అని ఉంటాడు. వైష్ణవ సెక్ట్. ఈ మేడ్ గ్రేటర్ గుజరాతీ లిటరేచర్కి మంచి ఫేమస్ చేశారు. ఫేమస్ భజన్ కూడా ఉంటుంది. వైష్ణవ జనంతో వాస్ వన్ ఆఫ్ మహాత్మా గాంధీస్ ఫేవరెట్. నర్సింగ్ మెహతా ఈజ్ ఆల్సో రిఫర్డ్ as ఆది కవి. నర్సింగ్ మెహతా ఈయన గుజరాత్కి సంబంధించిన వైష్ణవ సెక్ట్ కాంట్రిబ్యూషన్స్ టు గుజరాతీ లిటరేచర్కి చేశారు. వైష్ణవ జనతో అని ఒకటి రాశారు. భజన ఉంటుంది ఫేమస్. ఇది గాంధీకి కూడా ఇష్టం అన్నట్టు. ఆది కవి అని కూడా అంటారు ఈయనని, నర్సింగ్ మెహతాని. మనం ఒకరు మిస్ చేసుకున్నాం. వల్లభాచార్య వచ్చేసి పుస్తీ మార్గ్ సెక్ట్ని ఫైండ్ చేశాడు. నార్త్ ఇండియాలో ఉంటారు. తెలుగు సెయింట్ వల్లభాచార్య ఈజ్ ఫ్రమ్ తెలుగు బట్ ఈ స్టేడ్ ఇన్ నార్త్ ఇండియా. పుస్తీ మార్గ్ సెక్ట్ని ఫైండ్ చేశాడు. పుస్తీ మార్గ్. ఈయన శుద్ధ అద్వైత అంటే ప్యూర్ నాన్ డ్యువలిజంని ఉండే ఫిలాసఫీ కనిపెట్టాడు. వల్లభాచార్య. ఇది నాథుద్వారా దగ్గర నాథుద్వారా ఇంటర్జస్టాన్లో ఒక టెంపుల్ ఉంటుంది. అది శ్రీనాథ్జీ. ఈయన వల్లభాచార్య అంటే తెలుగు అని నార్త్ ఇండియా. పుస్తీ మార్గ్ సెక్ట్ని కనిపెట్టాడు, వైష్ణవిజంకి సంబంధించింది. ఇంకొకటి ఏంటంటే శ్రీనాథ్జీ టెంపుల్. ఇది రాజస్థాన్లో ఒక నాథుద్వారాలో ఉంది. శ్రీనాథ్జీ నాథుద్వారాలో ఉంది అన్నట్టు. గురునానక్ వచ్చేసి ఈయన ఇన్స్పైర్ అయింది కబీర్ నుంచి. నిర్గుణ స్కూల్కి సంబంధించిన ఫస్ట్ అమాంగ్ ద 10 Sikhs అండ్ ఈజ్ ఫౌండర్ ఆఫ్ సిక్కిజం. గురునానక్. కబీర్తో ఇన్స్పైర్ అయ్యారు గురునానక్జీ. ఫస్ట్ అమాంగ్ 10 Sikhs ఉంటారు. ఫస్ట్ ఈయనే సిక్కిజం ఫౌండర్. ఈయనే నిర్గుణ స్కూల్కి సంబంధించిన పంజాబ్లో ఉంటారు. Surdas is from North India, is a blind from birth and was an ardent devotee of Lord Krishna. సూర్దాస్ అనే బ్లైండ్, శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు. సగుణ స్కూల్ సంబంధించిన డిసిపుల్ ఆఫ్ వల్లభాచార్య. ఇస్ ఫేమస్ కాంపోజిషన్ ఇస్ సూర్ సాగర్.
సూరసాగర్ అని రాశారు. ఈయన బ్లైండ్. వల్లభాచార్య ఒక డిసిపల్. వల్లభాచార్య మనం నేర్చుకున్నాం. వల్లభాచార్య అంటే నార్త్ ఇండియాలో ఉంటాడు. పుస్తీ మార్గ్ సెక్ట్, శుద్ధ అద్వైత. నాథ్ ద్వారా ఇన్ గుజరాత్లో ఒక టెంపుల్ ఉంది, శ్రీనాథ్జీ అని టెంపుల్ అక్కడ. సో గురునానక్ అయిపోయింది. సూర్దాస్ అయిపోయింది. శంకర్దేవ్ వైష్ణవ సెక్ట్, ఆసాంలో. ఫిలాసఫీ ఆఫ్ ఏకసారణ ధర్మ ఓర్ వన్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. క్షత్రాస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ సెంటర్స్ ఫర్ మొనాస్ట్రీస్ అసోసియేటెడ్ విత్ ఏకసరణ ధర్మ. శంకర్దేవ్ ఆసాంలో వైష్ణవ సెయింట్, స్కాలర్, పోయెట్, ప్లే రైట్ అండ్ సోషల్ రిలీజియస్ రిఫార్మర్ ఫ్రమ్ ఆసాం. ఈయన ఒక ఫిలాసఫీని చెప్పాడు. ఏకసారణ ధర్మ అంటే వన్ గాడ్. అక్కడ సత్రాస్ అని ఉంటాయి, సత్రాలు ఉంటాయి. సత్రాస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ సెంటర్స్ ఆర్ మొనాస్ట్రీస్ అసోసియేటెడ్ విత్ ఏకసారణ ధర్మ. శంకర్దేవ్ ఆసాం ఏకసారణ ధర్మ. చైతన్య మహాప్రభు ఇది వెస్ట్ బెంగాల్. చైతన్య మహాప్రభు వెస్ట్ బెంగాల్కి సంబంధించిననే. హిందూ సెయింట్, చీఫ్ ప్రొపనెంట్ ఆఫ్ అచింత్య అభేద అండ్ గౌడ్య వైష్ణవిజం. చైతన్య మహాప్రభు పాపులరైజ్డ్ కీర్తన్స్ as form of worship of Krishna. ఇస్కాన్ ఇక్కడ నుంచే తీసుకుంది అన్నట్టు ఇన్స్పిరేషన్. చైతన్య మహాప్రభు గౌడియ వైష్ణవిజంకి సంబంధించిననే. ప్రొఫనెంట్ ఆఫ్ అచింత్య భేద అభేద. చైతన్య మహాప్రభు అచింత్య భేద అభేద. భక్తి యోగాని డెవలప్ చేశాడు. అడ్వెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఉంటాడు. ఇస్కాన్కి సంబంధించింది చైతన్య మహాప్రభు. గౌడియ వైష్ణవ ప్రేయర్ 8 వర్స్లో ఒకటి రాశాడు. శిఖశాస్తకం ఇది ఏంటంటే గౌడియ వైష్ణవ ప్రేయర్ ఇన్ 8 వర్సెస్లో రాశారు. శిక్షాటకం అంటారు. ఓకే, శిక్షాటకం. మీరాబాయి వెరీ వెరీ ఇంపార్టెంట్. చైతన్య మహాప్రభు వెస్ట్ బెంగాల్ గౌడియ వైష్ణవిజం ఇస్కాన్ వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంది. అచింత్య భేద. మీరాబాయి వచ్చేసి రాజస్థాన్ రాయల్ ఫ్యామిలీలో పుట్టింది. లార్డ్ కృష్ణ ఒక భక్తురాలు. లార్డ్ కృష్ణస్ హస్బెండ్ భజన్స్ చేసింది. వన్ ఆఫ్ యర్ మోస్ట్ పాపులర్ కాంపోజిషన్స్ రిమైన్స్ పాయోజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో. మీరాబాయి రాసింది ఏంటంటే పాయోజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో అని ఒక రాసింది మీరాబాయి. ఏక్నాథ్ ఇది మహారాష్ట్ర. ఏక్నాథ్ అనేటాన్ని మహారాష్ట్రకు సంబంధించిన వర్కారీ సెక్ట్. సుఫీ మిస్టిసిజం అండ్ వేదాంత ఫిలాసఫీ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఇది రెండు సుఫీ మిస్టిసిజం అండ్ వేదాంత ఫిలాసఫీ. ఏక్నాథి భగవంత అని ఒక ఏక్నాథి భగవత కామెంటరీ ఆన్ భగవద్గీత రాశాడు. తుకారాం. ఏక్నాథ్ ఇది ఆల్సో మహారాష్ట్ర. తుకారాం ఇది ఆల్సో మహారాష్ట్ర. విత్తాలా ఓర్ వితోబా గాడ్ ఆఫ్ వర్కారీ సెక్ట్ ఇన్ ఏ. For his devotional poetry known as Abhanga and promoted Kirtans, he was against gender discrimination, caste system కి ఎక్కడ ఉండే తుకారం. అభంగా అని ఒకటి రాశాడు. డెవోషనల్ పోయిటరీ అభంగా. తుకారం రాసిన అభంగా ట్రెడిషనల్ పోయిటరీ అన్నట్టు. సామర్థ్ రామ్దాస్ మహారాష్ట్ర. devotee of Lord Rama and Hanumana, and is famous for his Advaita Vedanta text Dashbodh. He was the founder of the Samarth sect.
సామర్థ్ రామ్దాస్ అనేటాన్ని మహారాష్ట్రకు చెందిందని లార్డ్ రామ హనుమాన్ భక్తుడు. సామర్థ్ రామ్దాస్ అద్వైత వేదాంత టెక్స్ట్ ఒకటి రాశాడు. అద్వైత అంటే నాన్ డ్యువలిజం. దశ్బోధ్ అని ఒక టెక్స్ట్ రాశాడు. శివాజీ ఇన్స్పిరేషన్ తీసుకుంది ఈయన నుంచి. గురు ఘసీదాస్ ఛత్తీస్గఢ్లో. ఘసీదాస్ ఈజ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఈక్వాలిటీ అందరు ఈక్వలే క్యాస్ట్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేశాడు. సత్నామి కమ్యూనిటీ మోర్ ఓవర్ ఈ వాజ్ అగెన్స్ట్ ఐడల్ వర్షిప్ని నమ్మేవాడు. నిర్గుణ స్కూల్కి సంబంధించిన అని. అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఎస్ సత్నం. హీ హూస్ నేమ్ ఇస్ ట్రూత్. సత్నామి కమ్యూనిటీ అని ఒక రాశాడు. సత్నామి ఏంటంటే ట్రూత్. సత్నామ్ గాడ్ అంటే ట్రూత్. రినేమ్డ్ ఏ పార్ట్ ఆఫ్ సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్ ఆఫ్టర్ హిమ్, దట్ ఈస్ గురు ఘోసీదాస్ నేషనల్ పార్క్ అని ఉంటుంది ఒకటి. సో ఇది